ఓం విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలో 4వ భాగం, 4వ భాగానికి స్వాగతం. ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు, మహారాజా, ఆ ద్రోణాచార్యుల వారు దుర్యోధనుని ఈ విధంగా అన్నాడు, నువ్వెందుకు ఇట్లాంటిగా భ్రమపడుతున్నావు? నువ్వు భ్రమపడకు, నాకే జయం కలుగుతుందని ఇట్లాంటికి ఎందుకు భ్రమపడుతున్నావు అయ్యా అని ఆ దుర్యోధనునితోటి ద్రోణాచార్యుల వారు అన్నాడని ధృతరాష్ట్రునికి తెలియజేస్తున్నాడు సంజయుడు. పరమాత్ముడిల పార్థుడు, పరమాత్ముడిల పార్థుడు సనినారు ఒక యోజనంబు చెప్పతరమా. హరిపార్థుడిలా ఉంటెను దరగూరున సైన్యమిందు దర్పము భూపా. దుర్యోధన, ఆ పరమాత్ముడు అర్జునుడు ఇక్కడ ఉంటే ఇంతగానం ఈ సైన్యం కానీ, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ చనిపోతుండేనా? వాళ్ళిద్దరు కూడా ఒక యోజన దూరం వెళ్ళి యుద్ధం చేస్తున్నారు సమసప్తకులతోని. అందువల్ల వాళ్ళు లేనందువల్ల ఇక్కడ ఇంతగానం సంహరింపబడ్డారు సైనికులు కానీ, గుర్రాలు కానీ, ఏనుగులు కానీ. ఘోర కారణంబున వీరుల గణితము బడిరి వివరింపంగా దారునిపై బహురుదిరము పురములై పారుచుండ పూర్వమురుపులు. ఆ కారణం అట్లాడిగా ఉన్నది. అర్జునుడు ఆ పరమాత్ముడు ఇద్దరు కలిసి ఒక యోజనం పెట్టి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు. వాళ్ళుంటే ఇట్లాంటిగా జరగకపోతుండే ఇక్కడ ఈ రక్తం ఏరులై పారుతున్నది. అంతగారం సంవరించడం కారణం అది. అతి యుద్ధము చేసిన ఈ గతి ఏ గ్రంథములయందు కనబడదు కన. ప్రతికాలు నివలె భీముడు క్షితివరకరి గుంపులోకి చేరెను కనగా. ఇట్లాంటిగా ఏ గ్రంథము లోపల రాసినట్టు కానీ, చూసినట్టు కానీ, చదివినట్టు కానీ వినలేదు మహారాజా. ఆ ద్రోణాచార్యుల వారు అంతటిగా యుద్ధం చేసిండు. ఆ పాండవ సైన్యమును చాలా వరకు తరిగేసిండు. ఆ సమయం లోపల భీముడు కౌరవ ఏనుగుల గుంపు లోపలికి అచ్చిపడ్డాడు. పట్టినభము కేసు పరగవాయుజుడు చక్రము వలె తిరుగు చెన్నుగాను అతి ఘోరాకారమౌట చూసి దురముకు క్రోధమునను. ఆ కరి గుంపు లోపలికి వచ్చినటువంటి భీముడు వాటి తొండాలను పట్టుకుంటా గిరగిరా దింపుకుంటా కొడుతున్నాడు. ఎన్నో ఏనుగులను సంహరించాడు. అతి ఘోరంగా యుద్ధం చేసిండు అక్కడ. అప్పుడు ఆ యుద్ధ భూమికి కోపంతోని అగణితము శరము లిడువగా నభము కంపము నొందు నరవరులు గని బుగులొందక కురునాథుని అగణితము గరత సూర్ణమై చెను చూసి. ఆ భీముడు చాలా బాణాలను వేస్తున్నాడు ఆ యుద్ధరంగము లోపల. అక్కడ ఆ లొల్లికి భూమి ఆకాశాలను గడగడ వణుకుతున్నాయి. ఆ భీముడు వేసిన బాణాలతోని ఈ దుర్యోధను యొక్క రథం సూర్ణాసూర్ణమైంది. వచ్చెను ఎత్సు బలముతో దుచరితుడు అంగరాజు దురముకు త్వరగా ఎచ్చుగా వేసి శరములు అచ్చట హత మార్చే బలమెచ్చుగా భూపా. ఆ దుర్యోధను యొక్క రథం సూర్ణాసూర్ణమైతే కర్ణుడు చూసి ఆ యుద్ధరంగం లోపలికి వచ్చి చాలా బాణాలను వేసిండని
సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. కని భీముడు క్రోధంబున సనిసేనను దునిమెంత చక్కగా నిలచి జననాథ సకల సైన్యము అనవుగా పారగ చూసి ఆ కాలమున. ఆ భీముడు చూసి చాలా కోపంతో అక్కడ ఉన్న సైన్యమును సంహరించిండు. అప్పుడు చాలా ఆ యుద్ధమును చూసి చాలామంది కౌరవ వీరులు పారిపోతున్నారు. నరకసూరుని కొమరుడు కరిపై తానెక్కి చేరే కాలుని భంగి ఇరవుగా భగదత్తుడు తాశర వృష్టి విడిచే సకల సైన్యము గనగా. ఆ నరకాసురుని యొక్క కుమారుడు భగదత్తుడు ఏను మీద ఎక్కిచ్చి ఈ పాండవ వీరులను సైనికులను సంహరిస్తున్నాడు. భగదత్తుడు అని వారుడు భగదత్తుడని వారుడు వాని బలు సామర్థ్యము చూసి అగానితముగా వీరులు దశ దిశాలకు అరిగిరి భయమున నిలాసి ఒకడైనాను చేకొని శరము రణమందున నిల్వారు క్రమము భగదత్తుడు అని వారుడు. ఆ భగదత్తుడు చాలా వీరాది వీరుడు, మాయావి. ఆ భగదత్తుని యొక్క సామర్థ్యమును చూసినటువంటి వాళ్ళు పాండవ వాళ్ళ సైనికులు కూడా వీరులు కూడా ఇట్లాంటిగా పారిపోతున్నారు. ఎవ్వరు కూడా అతని ముందర నిలబడి బాణాలను వేయటానికి రావడం లేదు. కానీ భీముడు చేకొని గదా వీరుని తుని మేదానని దురామందు అనవుగా దిరుగాగు పడడచ్చాట అతి తీవ్రమోదిరుగందు పడే సైన్యము అమితము విరచి వీరులు పారేటి గతి చూసి కని భీముడు చేకొని గదా. ఆ భీముడు చూసి తన చేతుల గద పట్టుకొని ఆ సైన్యం లోపలికి వెళ్ళి తీవ్రంగా చక్రాకారంగా తిరుక్కుంటా ఆ కౌరవ వీరులను సైన్యమును సంహరిస్తున్నాడు. వీరులు పారేటి గతి చూసి చేరేరే ఉప పాండవులు సాత్యకి చెన్నుగా ద్రుపాసునుండు ఆరోడిగా శిఖండి బలముగని అర్వాగా భగదత్తుండు జర్జరీ చేసే సకల సేన వసుదీసులు కథనములోన చేరి ఉప పాండవులు. ఆ భీమునికి సాయంగా ఉప పాండవులు సాత్యకి మరి శిఖండి ఇట్లాంటిగా వచ్చి అక్కడ యుద్ధం చేస్తే వాళ్ళందరినీ కూడా ఈ భగదత్తుడు జేర్జరి చేసిండు. ఆ సైన్యమును చాలా వరకు సంహరించాడు. ధృతిధీరుడు సాత్యకి కరిసూర్ణము స్థితివర చేసే గజంబు అతిరౌద్రంబు ఐరావతాము గతి విడిబడే సైన్యంబు ఇలగూల్చును సముఖామెవరు
కానీ పారేటి వీరులు లేరు ధృతి తీరుడు సాత్యకి. ధైర్యం కలిగినటువంటి ఆ సాత్యకి యొక్క రథమును ఏనుగు చూర్ణం చేసింది. ఆ ఏనుగు చాలా వరకు ఈ భగదత్తుని ఏనుగు చాలా వరకు సైన్యమును సంహరించింది. అప్పుడు అటు సన్ముఖంబు విరాటాత్మజుడు చేరే ఋతుపర్ణుడి చేటి శరములెల్లా వసుమతి గూల్చగా భగదత్తు వడిగా నరచి తుని మెరుతు పర్ణు శిరంబు తూర్యముగను. అక్కడ ఆ విరాటుని యొక్క తమ్ముడు ఋతుపర్ణుడు వచ్చి చాలా వరకు ఈ కౌరవ సైన్యం సంహరించాడు. అప్పుడు ఆ భగదత్తుడు చూసి ఆ ఋతుపర్ణుని యొక్క శిరమును తెంపిండు యుద్ధరంగం లోపల. కానీ ధర్మజుడును అసురునిపై అనబుగ శరములును అతి తీక్షణము జననాథ విడిచితే గాని తునిమియు భగదత్తుడన్ని తునియలు చేసి. ఋతుపర్ణుని యొక్క శిరమును ఎప్పుడైతే ఈ భగదత్తుడు తెంపేసిండో అప్పుడు ఈ ధర్మరాజు చూసి ఆ భగదత్తుని మీద 100 బాణాలను వేస్తే ఆ అచ్చన బాణాలన్నింటిని కూడా ఈ భగదత్తుడు ఎరగొట్టిండు, ముక్కలు చేసిండు. కానీ వృకోదరుడు తాజేరి విడిచే శతబాణములు నృపులు గనేరి. కనీ వృకోదరుడు తాజేరి భగదత్తుడమిత ధైర్యుండు తురుమాగాను శిరములగనీతము నిండు. కనే వృకోదరుడు తాజేరి. అప్పుడు ఆ భీముడు ఆ యుద్ధరంగము లోపలికి వచ్చి లావే బాణాలను 100 బాణాలను వేసిండు. ఆ భగదత్తుడు చాలా ధైర్యవంతుడు. ఆ అచ్చన బాణాలన్నిటి కూడా ముక్కలుగా చేసిండు. ఈయన వేస్తే బాణాలు అక్కడ శిరాలు ఇట్లాంటిగా తెగి పడుతున్నాయి. ఆ పాండవ వీరుల యొక్క శిరాలని కూడా. భగదత్తుడా కాలమందు సకల బలమూల గజముతో నందు చేసే చేరి సుయోధనుడు చూసి అర్శించగాను పాల్గొనుడు చేసే చేరి సుయోధనుడు. ఆ భగదత్తుడు ఆ సమయం లోపల చాలా సైన్యమును సంహరించాడు. ఈ దుర్యోధనుడు చూసి చాలా సంతోషపడుతున్నాడు. విని వీర గర్జనలు చాలా ఖరీదుని మేనని సకల సైన్యమూల విరిగి వీర గర్జనలు చాలా. పలికే రథమును విశ్వపాల సైన్యముకు గుణబొండి వ్యాళ్ళ పలికే రథమును విశ్వపాల. ఆ దుర్యోధనుడు చాలా సంతోషపడగా అర్జునుడు చూసి వాళ్ళ యొక్క వీరుల యొక్క గర్జనలు చూసి ఈ వీరాది వీరుల్ని ఆ ఏనుగు సంహరించిందని ఆ అర్జునుడు తెలుసుకొని ఆ పరమాత్మతో అంటున్నాడు, పరమాత్మ ఈ రథమును సైన్యం లోపలికి తీసుకెళ్ళు. అతిఘోర ప్రళయంబు చేసే వీరుడనాగా పరమాత్ముండు చూసే అతిఘోర ప్రళయంబు చేసే. రాక్షసాదముని ప్రాణంబు ఉన్నదిలలో నా కరిమస్తకంబు రాక్షసాదముని ప్రాణంబు. పరమాత్మ ఆ ఏనుగు చాలా యుద్ధం చేసి
వీరులందరిని కూడా సంవరించింది అని ఇట్లాంటిగా చెప్తే అప్పుడు పరమాత్ముడు అంటున్నాడు, రాక్షసాదముని ప్రాణంబు ఉన్నాదిలాలోనా కరి మస్తకంబు రాక్షసాదముని ప్రాణంబు. అర్జున, ఆ రాక్షసుని ప్రాణము ఆ ఏనుగు మస్తకం లోపల తల లోపలనే ఉన్నది. ఉభయోలకు ఆయు పూర్ణంబు ఉభయోలకు ఆయు పూర్ణంబు ఆయానని విడిచే వాయు వేగంబు ఉభయోలకు ఆయు పూర్ణంబు. అర్జున, ఆ ఇద్దరికి కూడా, భగదత్తునికి కూడా, వాడు ఎక్కేటటువంటి ఏనుగు కూడా ఆ ఇద్దరి యొక్క ఆయుస్సు ఇయ్యడానికి పూర్ణమైపోయింది అని ఆ రథమును వాయు వేగములతోని మనోవేగములతోటి ఈ పరమాత్ముడు ఆ కౌరవ సేన లోపలికి తీసుకెళ్ళాడు. తోలే రథమును తీవ్రమున తోలే రథమును తీవ్రమున చేరే భగదత్తుడా కాలమున తోలే రథమును తీవ్రమున. అప్పుడు మన చేతుల్నే అలా ఆయుస్సు ఉన్నది, అలా ఆయుస్సు పూర్ణమియ్యలాడికి అయిపోయింది ఇద్దరిది, ఏనుగుది మరి ఆ భగదత్తుంది అను ఇట్లాంటిగా అనుకుంటా ఆ పరమాత్ముడు రథమును అక్కడికి పంపిండు. నిల్చే పాల్గొనుడు చూసి నిల్చే పాల్గొనుడు చూసి పలికే పారాకు భగదత్త విరాసి నిల్చే పాల్గొనుడు చూసి చూడు నా బలు పరాక్రంబు చూడు నా బలు పరాక్రంబు నిన్ను తోలింతు పితృలోకంబు నిల్చే పాల్గొనుడు తాదూసి. అప్పుడు ఆ భగదత్తుడు నిలబడి చూస్తున్నాడు. ఈ అర్జునుడు అక్కడికి వెళ్ళేసరికి, ఒరేయ్ భగదత్త, నువ్వు ఆగు, ఇయ్యాల మాత్రం నిన్ను సంవరిస్తా, పితృలోకాలకు పంపుతాని ఇట్లాంటిగా అంటున్నాడు అర్జునుడు. విని నరకాసునుడప్పుడు అనవుగా కరి మీద నిలిచి అనలము భంగి ఘనముగా శరములు విడువగా కని సూర్ణము చేసు కథనమునందు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి నరకాసురుడు అర్జునుడి మీద చాలా బాణాలను వేసిండు. అచ్చల బాణాలన్నింటిని కూడా అర్జునుడు చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. పరమాత్ముడు రథము దోలగా మరి పార్థుడు కండ్లపడడు మహావేగమున కరిదిరుగును చక్రము వలె దరకంపమునందు వాండ్ల దర్పము చూసి. ఆ పరమాత్ముడు రథమును నడిపినప్పుడు అర్జునుడు ఎవరికి కనపడతలేడు. ఆ భగదత్తుని ఏనుగు చక్రాకారంగా తిరుగుతున్నది. అతి తీక్షణ శరములు 10 రథమును దోలంగ లక్ష్మీనాథుని మీద క్షితినాథ విడి చెవురవునా అతులితముగా ఊర్చే ఇతరుల అల్పుల వశమా. భగదత్తుడు పరమాత్మని ఛాతిపైన 10 బాణాలను వేసిండు. ఆ బాణాలు వచ్చి తలిగినా కానీ ఇట్లాంటిగా పరమాత్ముడు ఓర్చుకున్నాడు. ఇతరుల వశం అవుతుందా కాదు అని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్నాడు. కానీ శ్వేతవహానుండు అనవుగా శాపంబుదుని మీ అంతటిలోనా కొనివేశను సయ్యన గదా తునిమెను వీరుండు మర్ల తూర్యము చాత. ఈ అర్జునుడు ఆ
భగదత్తుని చేతి లోపల ఉన్న ధనస్సును విరగొట్టిండు. అప్పుడు వాడు చూసి ఇతడు వేసిన బాణాలన్నిటి కూడా, అర్జునుడు వేసిన బాణాలన్నిటి కూడా భగదత్తుడు విరగొడుతున్నాడు. పదహారు తోమరంబులు అదనుగా విడిచితే చూసతి క్రోధమున తుని మీద తుద మొదలేర్పడకుండాను విధియుక్తము తునిమి వేసు పార్థుడచట. 16 ఈటెలను ఆ భగదత్తుడు అర్జునుడి మీద వేసిండు. అర్జునుడు వాటి అన్నింటిని కూడా ముక్కలు ముక్కలుగా చేసిండని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.